వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావిష్ణువుని బట్టి దేవుడి దినాన్న తన పరిశుద్ధ లేకుండా మనతో మాట్లాడుతున్నారు అనమాట అండి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, నిర్గమకాండ 23వ అధ్యాయంలో దేవుడి ఒక మాట చెప్తున్నారు అనమాట అండి. మనం తినే ఆహారాన్ని అలాగే మన త్రాగే పానీయాన్ని దేవుడు దీవించి మన మధ్య నుండి ఏ రోగము ఉండకుండా తొలగిస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే అండి, మనం తినే ఆహారాన్ని తాగే నీరుని దేవుడు దీవించకపోతే చాలా కష్టమైపోతూ ఉంటుంది అనమాట అండి. మనం దేవుడిచ్చిన మహావిష్ణువుని బట్టి దేవుని యొక్క దీవెన మనకు కావాలి అంటే మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారము నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని మాట వింటేనండి అన్ని ఆశీర్వాదాలే, అన్ని మేలులే, అన్నీ దీవెనలే అనమాట అండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించేవారు ఉన్నారనమాట అండి. మన దేవుని మాట వినకుండా మన ఇష్టంజనకు మనం తిరుగుతున్నాం అనుకోండి, దేవుడు మనందరినీ కూడా తన చెంతగా చేర్చుకుని మనందరినీ కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారమును నడుచుకునేలా దేవుడు చేసి తన చెంతగా చేర్చుకుని మనల్ని కూడా దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే మనకి ఏ తెగులు రాకుండా ఉండాలన్నా, ఏ రోగము రాకుండా ఉండాలన్నా, ఏ వ్యాధి బాధలు రాకుండా ఉండాలన్నా మన తినే ఆహారాన్ని తాగండి 100% కూడా దేవుడు దీవించాలన్నమాట అండి. అలా దీవించబడాలి అంటే మనము దేవుని మాట విని ఆయన మాట ప్రకారము నడుచుకోవాలన్నమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని మాట విన్నారు, వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు అనమాట అండి. మనం కూడా వింటే మనల్ని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. మన జీవితంలో ఆశ్చర్యకారాలు చేస్తూ ఉంటాడు, అద్భుతకారాలు చేస్తూ ఉంటారు. దేవుడు మనందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనం చేయవలసిన ఏంటంటే దేవుని మాట వినడం, ఆయన నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండడమే మన బాధ్యత అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక ప్రతి ఒక్కరు కూడా మేము దేవుని మాట వింటామండి, ఆయనకు అంగీకారంగా జీవిస్తామండి. ఆయన మాట విని ఆయనకు అంగీకారంగా జీవించి దేవుని యొక్క దీవెని పొందుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటామని చెప్పేసి ఎంతమంది అయితే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలన్నీ స్తుతిస్తుంది ప్రభా. నిన్న నేడు నిరంతరము తండ్రి ఒకే రీతిగా ఉన్నదేవా, నీకు వందనాలు తండ్రి ఇస్తుందవా. తండ్రి బిడ్డలందరూ తండ్రి ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి ప్రభావ నీ యొక్క దీవిని పొందుకుని దండిస్తుండవా. నేను తినే ఆహారం తాగి నీరు తండ్రి ప్రభావ దీవించి ఆశీర్వదించి ప్రభా అందులో ఎటువంటి ప్రభా హానికరమైనది ఏది లేకుండా తండ్రిస్తుండవా. ఆశీర్వదించి దీవించి తండ్రి ఏ రోగము తండ్రి మా మధ్య ఉండకుండా తండ్రిస్తుండవా, మా శరీరంలో ఉండకుండా తండ్రి ప్రభావ రాసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాయన నీకు వందనాలు. చిన్నలను పెద్దలను యవనస్తులు వృద్ధులు అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. అలాగే తన గర్భిణీశులను బాలింతరాలు దండిస్తుండవా, సంతానాన్ని బిడ్డలు దండిస్తుండవా, వివాహం కోసం ఎదురు చూస్తున్నవాడిని తండ్రి ప్రభావ, ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న వాడిని, కులి పని చేసుకుంటున్న వాడిని తండ్రి, వాహనం నడుపుతున్న వాడిని, ప్రయాణం చేస్తున్న వాడిని తండ్రి ప్రభావ. ఇలాగ సర్వసృష్టిలో 1 by 1 ప్రతి బిడ్డను ప్రభావ పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వారికి దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా నీ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. బిడ్డలందరూ ప్రభా నీ మాట విని నీ వాటి ప్రకారం నడుచుకుని తండ్రి నీకు అంగీకరణ ఇచ్చి మంచి తండ్రి ప్రభావ ఆరోగ్యం సంపాదించుకుని నీ యొక్క దీవిని సంపాదించుకుందని ప్రభావ హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయని మా కొరకు తరగడానికి యేసుక్రీస్తు ప్రవేశనామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకుని గాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు మనకున్న సమస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించాలంటే మనందరూ కూడా దేవుడి మాట వినాలన్నమాట అండి. మనందరము కూడా దేవుడి మాట విని దేవుని యొక్క దీవెని పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అలాగే మన కోసం మనం ప్రార్థన చేసుకుని అందరూ బాగుండాలని చెప్పేసి అందరి కోసము ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ కూడా దేవుని యొక్క దీవెని పొందాలి, అందులో మనందరం కూడా ఉండాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేసి చక్కగా మన కోసం మనం ప్రార్థన చేసుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. వింటారా? దేవుని మాట చేస్తారా? అందరి కోసం ప్రార్థన జీవిస్తారా? దేవునికి అంగీకారంగా పొందుకుంటారా దేవుని యొక్క దీవెన్ని? ఏమంటారండి?